హలో ఎవ్రీవన్, నమస్తే. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే చాలా ప్రొడక్ట్స్ మీద 50% టారిఫ్స్ వేసిండు. అయితే ఇప్పటి వరకు కొన్ని ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ లేకుండే. అవి మన దేశానికి చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడుతున్నది ఫార్మా ప్రొడక్ట్స్ గురించి, అంటే మన దేశంలో తయారు చేసే మెడిసిన్స్ గురించి. వీటిని మనం అమెరికాకి పెద్ద మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తాం. వాటిపై ఇప్పటి వరకు టారిఫ్ లేదు. కానీ రీసెంట్గా ట్రంప్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, 100% టారిఫ్. అంటే అమెరికా ఇంపోర్ట్ చేసుకునే ఫార్మా ప్రొడక్ట్స్ మీద అక్టోబర్ 1 నుంచి 100% టారిఫ్ పడుతుంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఇది ఇండియా మీద పెద్దగా ఎఫెక్ట్ చేస్తుందా లేదా దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన తెలుగు వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్తో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అక్టోబర్ 1 నుంచి అమెరికా ఇంపోర్ట్ చేసుకునే ఫార్మా ప్రొడక్ట్స్ మీద 100% టారిఫ్ పడుతుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పిండు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం నోట్ చేసుకోవాలి. ఇది కేవలం బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ ఫార్మాసిటికల్స్ ప్రొడక్ట్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అంటే ఒక మెడిసిన్ కాస్ట్ $1000 ఉందనుకోండి, ఇప్పటి వరకు అమెరికన్ ప్రజలు $1000 పే చేస్తుండే. కానీ 100% టారిఫ్ పడ్డాక వాళ్ళు $2000 పే చేయాలి. సింపుల్. అయితే ఒకవేళ ఇండియాలోని ఏదైనా కంపెనీ అమెరికాలోనే ఆ మెడిసిన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే దానిపై ఈ టారిఫ్ పడదు. ట్రంప్కి కావాల్సింది కూడా ఇదే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని అమెరికాకి తీసుకురావాలని, వాళ్ళ ప్రజలకి జాబ్స్ ఇవ్వాలని. ఈ టారిఫ్స్ వెనుక ఉన్న లీగల్ కాంటెక్స్ట్ ఏంటి? దీని వెనుక ఉన్న లీగల్ కాంటెక్స్ట్ ఏంటంటే, ట్రంప్ దీన్ని ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్లోని సెక్షన్ 232తో జస్టిఫై చేస్తున్నాడు. ఈ సెక్షన్ ప్రకారం నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం ఉంటే టారిఫ్ వేయచ్చు. ట్రంప్ ఇంతకుముందు కూడా చాలా ప్రొడక్ట్స్ లైక్ స్టీల్, ఆటోమొబైల్స్ మీద ఇదే రీజన్ చెప్పి టారిఫ్ వేసిండు. ఈ టారిఫ్ ఎఫెక్ట్లోకి రావాలంటే అమెరికాలోని కామర్స్ సెక్రటరీ రూల్స్ని రిలీజ్ చేయాలి. అయితే ఇక్కడ కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. ఏ ప్రొడక్ట్స్ కవర్ అయినాయి, ఏవి కాలేదు. కవర్ అయిన ప్రొడక్ట్స్ ఏంటంటే బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ డ్రగ్స్. ఇవి ఇండియాలో తయారై అమెరికాకి ఎక్స్పోర్ట్ అయితే 100% టారిఫ్ ఖచ్చితంగా పడుతుంది. కవర్ కానివి జనరిక్ మెడిసిన్స్, దీనిపై ప్రస్తుతం ఎలాంటి టారిఫ్ గురించి చెప్పలేదు. అందుకే ఇది ఇండియాకి ఒక పెద్ద రిలీఫ్. మన దేశం ప్రపంచంలోనే జనరిక్ మెడిసిన్స్కి పెద్ద మార్కెట్. మనం వాటిని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇక్కడ అన్నోన్ ఏరియాస్ ఏంటంటే కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ కూడా జనరిక్ మెడిసిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిపై టారిఫ్ పడుతుందా? నెక్స్ట్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ పేటెంటెడ్ డ్రగ్స్ పై పడుతుందా? అండ్ API, యాక్టివ్ ఫార్మాసిటికల్స్ ఇంగ్రీడియంట్స్, అంటే మెడిసిన్ తయారు చేయడానికి వాడే రా మెటీరియల్స్ మీద కూడా టారిఫ్ పడుతుందా? ఈ రూల్స్ మొత్తం బయటకు వచ్చినాక మనకి ఈ అన్నోన్ ఏరియాస్ గురించి క్లారిటీ వస్తుంది. కానీ ఈ టారిఫ్ వల్ల కాస్ట్ ఎవరిపై పడుతుంది? ఫస్ట్, US సిటిజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే యుఎస్లోని ఇంపోర్టర్స్, హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ 100% టారిఫ్స్ని పే చేయాలి. అంటే దీని అల్టిమేట్ బర్డెన్ యుఎస్లోని పేషెంట్లపైనే పడుతుంది. ఇంతకుముందు $500కి దొరికే మెడిసిన్ ఇప్పుడు $1000కి దొరుకుతుంది. ఇది అమెరికాలో పెద్ద ఇన్ఫ్లేషన్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇండియన్ ఎక్స్పోర్టర్స్. మన ఎక్స్పోర్టర్స్ తమ ప్రాఫిట్ని కొంచెం తగ్గించుకొని టారిఫ్ కాస్ట్ని భరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10% ప్రాఫిట్ వస్తుంటే దాన్ని 5%కి తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, కంపెనీస్ షిఫ్టింగ్. కొన్ని కంపెనీస్ తమ ప్లాంట్స్ని టారిఫ్ని తగ్గించుకోనికి యుఎస్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఫార్మా ప్రొడక్ట్స్ అనేవి ఇన్ ఎలాస్టిక్ డిమాండ్ని కలిగి ఉంటాయి. అంటే మెడిసిన్ ధర ఎంత పెరిగినా కానీ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అయినప్పుడు ప్రజలు దాన్ని ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. అదే బస్సు కానీ కారు కానీ అయితే ప్రైజెస్ పెరిగితే కొనకుండా ఉండొచ్చు. అందుకే ప్రైజెస్ పెరిగినా కానీ మెడిసిన్ వాడకాన్ని ఆపలేదు. ఇండియాపై ఇంపాక్ట్ ఏంది అండ్ జియో పొలిటికల్ రియాక్షన్స్ ఏంది? ఈ టారిఫ్ వల్ల ఇండియన్ ఫార్మా స్టాక్స్ ప్రెషర్లో ఉన్నాయి. యుఎస్లోని హెల్త్ కేర్ గ్రూప్స్ కూడా ట్రంప్ని ఆపనికి లాబింగ్ చేయాలని చూస్తున్నాయి. ఇండియా ఫార్మా ఎక్స్పోర్ట్లో 1/3 కేవలం యుఎస్కే చేస్తుంది. 2023 to 2024లో మన ఫార్మా ఎక్స్పోర్ట్ దాదాపు $28 బిలియన్ ఉండే. అందులో $8 to $9 బిలియన్ యుఎస్కే వెళ్ళింది. అయితే మన ఎక్స్పోర్ట్లో ఎక్కువ పర్సంటేజ్ జనరిక్ డ్రగ్సే. వీటిపై టారిఫ్ వేయకపోతే ఇండియాకి పెద్దగా ఎఫెక్ట్ పడదు. అందుకే స్టాక్ మార్కెట్ ఓపెన్ అయినా కానీ ఫార్మా స్టాక్స్లో పెద్దగా డ్రాప్ లేదు. సన్ ఫార్మా, సిప్లా, లూపిన్ లాంటి వాటిపై కొద్దిగా ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది.
ఒకవేళ ఈ టారిఫ్ వల్ల మన ఎక్స్పోర్ట్లో 10% డ్రాప్ అయితే $0.8 బిలియన్ లాస్ వస్తుంది. అదే 50% డ్రాప్ అయితే $4 బిలియన్, 80% డ్రాప్ అయితే $6 to $7 బిలియన్ లాస్ ఉండొచ్చు. జియోపాలిటికల్ ఇంపాక్ట్ ఏంటంటే ఇండియా WTOలో ఈ డిస్ప్యూట్ని ఛాలెంజ్ చేయొచ్చు. కానీ ట్రంప్ ఎవరి మాట వినడు. యుఎస్లో కూడా పొలిటికల్ పార్టీస్ నుంచి, ప్రజల నుంచి ట్రంప్ మీద చాలా ప్రెషర్ ఉంది. ఎందుకంటే వాళ్ళ హెల్త్ కేర్ కాస్ట్ మరింత పెరగబోతుంది. వాట్ నెక్స్ట్? దీనివల్ల షార్ట్ టర్మ్లో ఫార్మా స్టాక్స్ వోలటైల్గా ఉంటాయి. లాబింగ్ పెరుగుతుంది. మీడియం టర్మ్లో సప్లై చైన్ మారుతుంది. కాంట్రాక్ట్లని మళ్ళీ రీనెగోషియేట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్లో కంపెనీస్ తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని పూర్తిగా యూఎస్కి షిఫ్ట్ చేయొచ్చు. మరి ఇంత అయినాక డొనాల్డ్ ట్రంప్ని నమ్మచ్చా అంటే లేదు. ట్రంప్ని నమ్మనికి అస్సలు లేదు. ఇప్పుడే 100% అని అన్నాడు. ఒక గంట తర్వాత టారిఫ్ తీసేసిందని కూడా చెప్పొచ్చు. గుర్తుంది కదా, H1B వీసా ఫీజు గురించి కూడా సడన్గా $1 lakh అని అన్నారు. కానీ బ్యాక్లాష్ రాగానే మళ్ళీ వెనక్కి తగ్గిండ్రు. ట్రంప్తో ఏం జరుగుతుందో అస్సలు చెప్పలేం. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కూడా యూ కెన్ ఇన్ఫార్మ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తా. జై హింద్, జై భారత్, వందే మాతరం.